బిఫోర్ మ్యారేజ్ తర్వాత ఈ ఫోర్సెస్‌లో జాబ్స్, డిఫెన్స్‌లో జాబ్స్ అంతా ఓకే అన్న. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మన జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది? మన ఫ్యామిలీతో ఎన్ని రోజులు ఉంటాము? ఫ్యామిలీ క్వార్టర్స్ ఎలా ఉంటుందా లేదా? హాయ్, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సోల్జర్స్ లైఫ్ ఎలా ఉంటుంది? అసలు ఫ్యామిలీకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫ్యామిలీకి ఇచ్చే టైం ఏంటి? అండ్ నెక్స్ట్ క్వార్టర్స్ ఎలా ఉంటుందా లేదా? ఫ్యామిలీతో మనం ఇయర్లో ఎన్ని రోజులు ఇంటికాడ ఉంటాము? బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి చాలా వరకు యూజ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఏంటని భయపడుతున్నారు కదా. సో అందుకనే మీ అందరి గురించి మనకి బాగా తెలిసిన మన అన్నయ్యనైతే కలవడం జరిగింది. అన్న పేరు వచ్చేసి మహేష్ ఫ్రమ్ ఎక్కడ ఇది? విజయనగరం డిస్టిక్. నేనంటే రీసెంట్గా జాయిన్ అయ్యాను, బట్ అన్నీ బాగా సీనియరు. సో అన్నయ్యకి ఆల్రెడీ మ్యారేజ్ 4 years అయిపోయింది మ్యారేజ్. సో అన్నయ్యనే క్లియర్గా అడిగి తెలుసుకుందామని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయొద్దు. మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా వరకు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరకబోతుంది. ఏంటంటే నేను మా వీడియోస్ మీరు చూస్తారో లేదో తెలియదు, చూస్తుంటారా? నేను నా పేరు దుర్గాప్రసాద్ రామోజన్న. నేను 2021లో నేను జాబ్కి రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా నేను కొన్ని వీడియోస్ ఇలాంటి సోల్జర్కి రిలేటబుల్గా ఉన్న వీడియోస్ అన్నీ నేను చేస్తూ అండ్ చాలామంది మన తమ్ముళ్ళకి కూడా నేను వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ సోల్జర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ కూడా మనకి పెట్టిన కామెంట్ కూడా రావడం జరిగింది. ఆ కామెంట్ని బేస్ చేసుకుని నేను ఈరోజు మీతో ఇలా వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడగగానే ఫస్ట్ మీరు వీడియో చేస్తారు అండ్ చేద్దాము, చాలామందికి యూజ్ అవుతుంది అంటున్నావు కదా, అన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ నెక్స్ట్ నేనంటే రీసెంట్గా రావడం జరిగింది. నాకు ఆఫ్టర్ ఇంకా నేను మ్యారేజ్ చేసుకోలేదు. బిఫోర్ నేను బ్యాచిలరు. సో నాకు డౌట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, మనకు వచ్చే ఇప్పుడు ఫౌజ్లోకి రావాలని చాలామంది మనకి తమ్ముళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను కొన్ని ప్రశ్నలు అయితే మిమ్మల్ని అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి అన్న. మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? నాకు జాబ్ 2017 వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు జాబ్ కొట్టారు అయితే? ఫస్ట్ అటెంప్ట్ జాబ్ వచ్చింది. ఓకే. మ్యారేజ్ ఎప్పుడైందన్న మీకు? నాకు మ్యారేజ్ అయితే 2021లో అయింది. 2021 అంటే మ్యాక్సిమం 2025 అంటే 4 years కంప్లీట్ అయ్యి 5th రన్నింగ్ కూడా అవుతుంది. కిడ్స్ అన్న? కిడ్స్ ఇద్దరు పాపలు. నాకు ఇద్దరు పాపలే. ఓకే, సూపర్. బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందన్న? ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? పౌజీలోకి వచ్చాక నాకు కూడా చాలా మంది సీనియర్లు చెప్తూ ఉండేవారు, తొందరగా మ్యారేజ్ చేసుకుంటే పౌజీ వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్గా ఉంటుందని. కానీ నేనేట అనుకునేవాడిని అంటే పౌజీలోకి వచ్చాక మ్యారేజ్ చేసుకుంటే ఎంజాయ్మెంట్ అనేది ఉండదేమో అని భయపడేవాడిని. అవును. కానీ నాకు కొన్ని కారణాల వల్ల 2021లో సడన్గా నాకు మా చెల్లి మ్యారేజ్ కోసమని లీవ్కి వెళ్ళాను. నాకు సడన్గా ఫోన్ వచ్చింది, అమ్మాయిని చూడడానికి వెళ్ళాలనేసి. ఆ ఫస్ట్ అటెంప్ట్లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు 2 kids కూడా. సూపర్ అన్న. లైఫ్ అయితే చాలా బాగుంది. మీరు అన్నట్టు త్వరగా పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచిది. చాలా మంచిది. సో అవ్వాల్సిన టైంలో అన్నీ అయిపోతేనే మంచిది అన్న. మంచిది. ఇయర్లీ ఫ్యామిలీతో పాటు ఎన్ని రోజులు మీరు ఇంట్లో ఉంటారు? ఇయర్లీ ఫ్యామిలీతో అంటే 90 రోజులు ఇంట్లో ఉంటాము. 90 రోజులు. 3 నెలలకి ఒకసారి 1 month సెలవుకి వెళ్తాం. 1 month లీవ్కి వెళ్తారు. ఇక్కడ జాబ్ తర్వాత ఇంటికి వెళ్ళక ఇంకేం పనులు ఉండవు. సో ఉన్న రోజులన్నీ కూడా ఫ్యామిలీతోటి, పిల్లలతోటి ఆడుకోవడం, నెక్స్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళడం అలాంటిది వెళ్తూ ఉంటారు. వ్యవసాయం పని కూడా చేస్తుంటాం. సూపర్. ఫార్మింగ్ అన్న? ఫార్మింగ్ కూడా చేస్తుంటాం. ఇంట్లో అమ్మగారు, నాన్నగారు ఫార్మింగ్ చేస్తారు. వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటాం. ఓకే. మధ్య మధ్యలో చేయడం, నెక్స్ట్ మిగతా టైం అంతా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. సూపర్. ఎప్పుడైనా మీ వైఫ్ అన్న శాలరీ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా? మీ శాలరీ గురించి అయితే ఫస్ట్లో మ్యాచ్ వచ్చే టైంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడిగారు ఎంత వస్తుంది తప్ప. తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు మా మిస్సెస్ అయితే శాలరీ ఎంత వస్తుంది, ఏం చేస్తాను అని ఇప్పుడు అడగలేదు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయి, బంగారం, బట్టల విషయంలో. మా మిస్సెస్ అయితే బట్టల విషయంలో ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చాలా మంది అంటారు కదా, పెళ్లి తర్వాత షాపింగ్ నాకు ఆ విధంగా ఇప్పుడు ఇబ్బంది లేదు. సో మిమ్మల్ని అర్థం చేసుకున్న మిస్సెస్ వైఫ్. మన నెక్స్ట్ మన ఫౌజీలో, మన ఆర్మీ లైఫ్ లో, డిఫెన్స్ లైఫ్ లో మనల్ని అర్థం చేసుకున్న వైఫ్ అని వస్తే చాలా బాగుంటుంది లైఫ్. అన్న ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి. సో చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్ అయితే. రీసెంట్గా మనకి అమ్రాన్ మూవీ అయితే రావడం జరిగింది. అమ్రాన్ మూవీలో హీరో వెళ్ళి హీరోయిన్కి, సాయి పల్లవి గారికి మధ్యలో సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇచ్చారా చెప్పకుండా వెళ్ళి? నేను మ్యాక్సిమం ఇప్పుడు సెలవుకి వెళ్ళినా సర్ప్రైజ్. ఎందుకంటే మ్యాక్సిమం సెలవుకి వచ్చే డేట్ నేను ఇంటి దగ్గర ఇప్పుడు చెప్పను. రోజులో తెలిసింది కదా, స్టేషన్కి వెళ్ళి వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉంటాయి. రోజులో నేను అలాగే 2-3 సార్లు కూడా స్టేషన్ వరకు వెళ్ళి వెనక్కి వస్తాను.
ఎలక్షన్గా ఉందని ఫోన్ చేస్తే, అందుకే నేను ఎప్పుడు డేట్ చెప్పను. మ్యాక్సిమం వెళ్తే సడన్గా వెళ్తాను, లేదంటే ఒక దగ్గరికి వెళ్ళాక కాల్ చేసి చెప్తాను నేను వస్తాననేసి. సో అంతే అయితే తప్ప వెళ్ళేంత వరకు నేను ఎప్పుడు డేట్ చెప్పను, పలానా తేదీన ఓకే ఓకే, నాకు అర్థమైంది. అంటే వెళ్ళిన ఈ ఫౌజులు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, తెలీదు. లీవ్ ఎప్పుడు ఓకే అవుతుందో ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. సో అందుకనే ముందుగా ఇంట్లో వాళ్ళకి చెప్పి మీరు బాధ పెట్టడం ఇష్టం లేక మీరు చెప్పను. సడన్ గా వెళ్ళి ప్రతిసారి సర్ప్రైజ్ అయితే ఆ ఫీల్ వేరు ఉంటదన్న, నిజంగా అసలు చాలా బాగుంటది. చాలా బాగుంటది. అది మీకు 2 kids అని చెప్పారు కదా, ఇద్దరు పాపలేనా? సూపర్, మహాలక్ష్మి అని చెప్పచ్చు. పెద్ద పాపకి అయితే 3 years, చిన్న పాపకి రీసెంట్ గా బేబీ. అచ్చా, అయితే రీసెంట్ గా పుట్టింది. మా పెద్ద పాప ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా వీడియో కాల్ చేసి కంపల్సరీగా గుడ్ మార్నింగ్, జై హింద్ అయితే కంపల్సరీ చెప్తుంది. చెప్పాక కంపల్సరీ ముద్దు కంపల్సరీ పెట్టాలి. ముద్దు పెట్టక ఫోన్ పెట్టానా మళ్ళీ నాకు వెంటనే మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది నాకు. మా పెద్ద పాప చాలా ఇష్టం. ఆడపిల్లలకి కూడా ఎక్కువ ఫాదర్ అంటేనే ఇష్టం అని అంటారు అందరూ, అది నిజమైతే. విలేజ్ లో ఏ ఫెస్టివల్ అయినా మా పాప నాకు ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ఫెస్టివల్ కి రమ్మంటుంటది. కానీ మనకు అవ్వదు కదా, ఇంకా వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే ఏజ్ రాలేదు. సో వాళ్ళు అలానే అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాళ్ళని మనం సమర్థిస్తూ రావాలి, ఎందుకంటే మన లైఫ్ అలాంటిది. నెక్స్ట్ ఎప్పుడు లీవ్ నుంచి వచ్చినా ఒక 4-5 days మా పాపే కళ్ళ ముందు ఆడుతుంది. 1 month లీవ్లో మా పాపతో గడుపుతాను కదా, ఆ 4-5 days ఇక్కడ ఉన్నాయి కూడా మా పాపే కళ్ళ ముందు ఆడుతూ ఉంటుంది. అదే ఇంకంతా తప్పదు, ఎందుకంటే మన ఫౌజీ లైఫ్ అనేది సాక్రిఫైస్ లైఫ్ అని. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం కొంచెం దూరంగానే ఉండాలి కొన్ని రోజులు. ఫ్యామిలీ క్వార్టర్స్ మరి ఏమైనా పెట్టుకోవచ్చు కదా? ఫ్యామిలీ క్వార్టర్స్ అంటే నేను ప్రెజెంట్ ఫీల్డ్లో ఉన్నాను, అందువల్ల అందరికీ అది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ క్వార్టర్స్ అంటే ఉండవు. నెక్స్ట్ పోస్టింగ్ ఏమో మ్యాక్సిమం పీసీలోకి వస్తుంది అనుకుంటాను, అప్పుడు పెడదామని ప్లాన్ చేస్తాను. అయితే మనం నెక్స్ట్ ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మనం జీసీ కానీ లేకపోతే ఏమన్నా పీస్ఫుల్ ఏరియాస్లో పోస్టింగ్ వచ్చినట్లయితే అక్కడ మన ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. అయితే అక్కడ కంపల్సరీ పెట్టుకోవచ్చు. ఓకే, సో దానికి అబ్జెక్షన్ అయితే ఏమీ లేదు. అబ్జెక్షన్ ఏమి ఉండదు. అక్కడ సిటీలో ఎక్కడున్నా మాక్సిమం ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అవకాశం దొరకకుండా ఉండదు, కానీ కొద్దిగా వెయిట్ చేయాలి. సూపర్. డెఫినెట్లీ అని ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ 2 years అయిపోయింది అనుకుంటా. 2 years కంప్లీట్. సో ఇంకొక 1 year లో అన్నయ్య నెక్స్ట్ పోస్టింగ్ అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీలో పెట్టుకోండి, ఎందుకంటే పిల్లలు కూడా ఆ టైంకి ఎదుగు వచ్చేస్తారు. మనకి లీవ్కి వెళ్తారు కదా, తిరిగి లీవ్స్ అయిపోయిన తర్వాత తిరిగి బ్యాక్ టు డ్యూటీ వచ్చేస్తారు. అప్పుడు ఫ్యామిలీ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది? ఆ టైంలో ఫ్యామిలీ ఫీలింగ్ అంటే చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఆ 1 month అలవాటు పడతాం పిల్లలతో, తర్వాత మిసెస్తో, వైఫ్తో కూడా ఆ వెళ్ళిపోయిన చాలా చాలా బాధగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా బాధగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే అమ్మా నాన్న మనం మాత్రం బాధపడతాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇంకా పెరుగుతుంది, ఫ్యామిలీ వాళ్ళు పెరగడం వల్ల ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది, కొంచెం ఇబ్బంది పడాలి. సో చాలా కూడా ఒక్కోసారి అనిపించింది ఉండిపోతే బాగుండలేను, లేకిన్ అంతే మరి ఉండలేము. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్యూచర్ లైఫ్ బాగుండాలంటే ఇప్పుడు మనం కష్టపడాలి. మన పిల్లలకి మంచి చదువును అందించాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మనం ఈ రోజుల్లో కష్టపడాలి. సో అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ యథావిధిగా మీరు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అనేవి నార్మల్ అనే. నా గురించి వదిలే, నీ గురించి ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఊర్లో కానీ, సొసైటీలో కానీ నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిది? జాబ్ వచ్చాక నాకు అంటే ఫ్యామిలీ అయితే అన్నిటికన్నా ముందైతే ఫ్యామిలీ మంచి రెస్పెక్ట్ దొరికింది, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం నాకే జాబ్ వచ్చింది. ఆ తర్వాత సొసైటీలో కూడా మంచి రెస్పెక్ట్ దొరికింది జాబ్ వచ్చాక. నేను ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. సో చాలా మంది ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ మ్యాచింగ్కి వెళ్ళినా సరే కొంతమంది ఏంటంటే ఇలా నేను ఫౌజీలో చేస్తున్నాను, ఇలా జవాన్గా చేస్తున్నాను, సోల్జర్గా చేస్తున్నాను అంటే భయపడుతున్నారన్న. పిల్లలు ఇవ్వడానికి కూడా ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు కొంతమంది. సో వాళ్ళ గురించి నీకు అలాగా నీ లైఫ్ లో ఏమైనా జరిగిందా? నా లైఫ్ లో అంటే జరగలేదు, కానీ చాలా మంది నేను విన్నాను అంటే ఫౌజీ వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి భయపడుతున్నారు. చనిపోతారంటే ఓన్లీ ఫౌజీలోనే కాదు, బయట కూడా చనిపోతున్నారు కదా. చనిపోవాలని రాసి పెట్టి ఉంటుంది, రోడ్డు మీద నడిచి వెళ్తూ కూడా ఏదో కారు గుద్దేయచ్చు కదా, గుండెపోటు చనిపోవచ్చు. దానికి చనిపోదామని ఫౌజీలో చనిపోతారు అనేసి మాట అది కాదు. మనం ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. డ్యూటీ అంటే భయపడాల్సిన డ్యూటీ అంటే ఆటోమేటిక్ డ్యూటీ అంతే. డ్యూటీ మోడ్కి వచ్చేస్తాము, మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నెక్స్ట్ ఫ్యామిలీ క్వార్టర్స్ గురించి చెప్పారు, ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు వచ్చే సొసైటీకి అంటే ఇప్పుడు వచ్చే మన ఫౌజీ మన తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీ తరపు నుంచి ఏమైనా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా?
నేను చెప్పవలసింది ఏంటంటే చాలామంది బయట వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారు ఫౌజీ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది, చనిపోతామంటే అదేది కాదు చనిపోతామండి. మేము ఇక్కడ ఇప్పుడు నా సర్వీస్ వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో నాకు ఇప్పుడు అటువంటి ఫీల్ అనేది అప్పుడు అనిపించలేదు. అది బయట మాటలు ఏమైనా చూడడానికి కష్టంగా ఉంటాయి కానీ లోనికి వస్తే కదా తెలుస్తుంది ఎంత ఏంటండి లోతు ఎంత ఉన్నదని తెలుస్తుంది లోతు ఎంత ఉన్నదండి. అవును, బయట అంటే చాలా మంది మాటలు నాకు కూడా చెప్పారు తొందరగా వెళ్ళక ముందు వెళ్ళొద్దని. కరెక్ట్ అన్న. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మన జాబు మన లైఫ్ బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంతేనా? అంతే. ఇప్పుడు మనకు వచ్చే శాలరీ ఎవరికి ఇవ్వం కదా, మనకే కదా ఉంటుంది. ఉంటుంది. లేకపోతే ఇప్పుడు వెళ్ళను అన్న కూడా ఏం కదా ఒక 50,000 ఇమ్మను అది ఎవడో ఇవ్వడు. కానీ చెప్తారు వెనకాల బోల్డ్ మాటలు మాట్లాడతారండి, వెళ్ళొద్దు, జాబ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. అవేం పట్టించుకోకూడదు. మన జాబు మన ఇష్టం. ఇప్పుడు మన ఫ్యూచర్ బాగుంటుందా వాడి ఫ్యూచర్ బాగుంటుందా? ఇప్పుడు జాబ్ వచ్చింది, నీకు రెస్పెక్ట్ దొరుకుతుందా, బయటోడికి ఎవరికైనా రెస్పెక్ట్ దొరుకుతుందా? మనకే కదా రెస్పెక్ట్ దొరుకుతుంది. సో బయట వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవద్దు అంటావు. అయితే పట్టించుకోవద్దు. రావాలనుకుంటే రావడం మంచిది, చాలా మంచిది. ఫౌజీ లైఫ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. అండ్ ఎనీ టైం ఫిట్నెస్ ఉంటాం. ఇంటికాడ ఉంటే పరిగెట్టలేము, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా పరిగెట్టేస్తారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీకు రావాలనిపిస్తే వచ్చేయండి. అన్నీ కూడా 8 years ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాడు. ఇంత సీనియర్ అన్న, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, వెల్ సెటిల్డ్, అండ్ నెక్స్ట్ ఫ్యామిలీని మంచిగా తనకి ఇష్టం వచ్చినట్టు మంచిగా లీడ్ చేసుకుంటున్నాడు. సో ఎవరికో 1000 మందిలో ఒకరికి జరుగుతుందండి, అలా జరిగింది ఇలా జరిగింది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. ప్రతి ఒక్కరికి అలా జరగాలని రూల్ అయితే లేదు. మన ఆలోచనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచించండి, ప్రతిదీ పాజిటివ్ వైబ్లోనే తీసుకోండి, అంత మంచి జరుగుతుంది. జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ సో మచ్ అని మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు. అండ్ నెక్స్ట్ నాకు కూడా చాలా వరకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒక మంచి ఆలోచన అయితే రావడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ ఫౌజీకి రావాలనుకున్న వాళ్ళు కూడా జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసేసుకోండి. నాలా 4-5 years వరకు అయితే ఉండొద్దు, త్వరగా చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మిస్ అయ్యాము చాలా వరకు. సడన్గా ఇంకా డైరెక్ట్ కెమెరా పెట్టాము, ఇక్కడ ఇద్దరం అనుకోకుండా మాట్లాడేసి అన్నీ కూడా చాలా ఫీలింగ్ ఎక్కువ కెమెరా ఫీల్ అంటే. నాకు ఫస్ట్ టైం కెమెరా ముందు 1 year బ్యాక్ నేను ఎలా ఫీల్ అయ్యానో అన్ని నేను ఫేస్లో చూసుకున్నాను. నేను ఇలాగే చెప్పేట్టు ఏమైనా వీడియో చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అని. ఎంత ఫియర్ ఉన్నా సరే నువ్వు చాలా బాగా చెప్పావు, నాకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియో చేద్దాము కంటిన్యూస్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా ఇంత వీడియో చూసినందుకు. అండ్ కింద ఒక కామెంట్ అయితే చేయండి, జై హింద్ అని. అన్న మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై హింద్.